ఇక మిగిలిన డీటెయిల్స్ అయితే చూద్దాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ ఖరారైంది. ఇక ఈ పర్యటనలో భాగంగా 2 భారీ బహిరంగ సభలకైతే హాజరు కానున్నారు. నాందేడ్ అకోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ఇక మార్చి 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభలకైతే హాజరు కానున్నారు. ఇక ఇక్కడి నుంచే ప్రధాని ఎన్నికల శంఖారావం నిర్వహించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 నుంచి 10 సీట్లు గెలుపొందాలని ఆలోచన చేస్తున్నారు కమల్నాథులు. అందుకు అనుగుణంగా ప్రధానిని రంగంలోకి దించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, ప్రధాని టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, అలాగే రాజకీయ నాయకులైనటువంటి సీనియర్ బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఆయా రాష్ట్రాలలో పర్యటన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కూడా మోడీ షెడ్యూల్ ఖరారైంది. అది మార్చి 4, 5 ఈ రెండు రోజుల్లో వచ్చే నెల తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు. అయితే 4వ తారీఖు నాగపూర్ నుండి హైదరాబాద్ రావడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఆ సభలో మోడీ పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్ ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన స్టోన్ అంటే పునాది వేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆదిలాబాద్ లో. ఎందుకంటే ఆదిలాబాద్ లో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచింది కాబట్టి బీజేపీ సంబంధించిన బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో అది ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి అక్కడ ఆదిలాబాద్ లో బహిరంగ సభలు పాల్గొనే కార్యక్రమం మోడీ ఉంది. అలాగే ఆదిలాబాద్ తర్వాత ఆయన 1:10 నిమిషాలకు ఆదిలాబాద్ నుండి నాందేడ్ కూడా వెళ్తారు. నాందేడ్ నుంచి మళ్ళీ చెన్నైకి రావడం, చెన్నై నుంచి అదే రోజు 4వ తారీఖు అదే రోజు రాజ్భవన్ బేగంపేటకు వచ్చి బేగంపేట నుండి రాజ్భవన్ లో బస చేయడం జరుగుతుంది. బస చేసిన తర్వాత మళ్ళీ 5వ తారీఖు ఇక్కడ నుంచి రాజ్భవన్ నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళడం జరుగుతుంది. సంగారెడ్డిలో కూడా 2:10 అక్కడ ఒక బహిరంగ సభ ఒకటి ఉంది. ఆ సభలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. అలాగే సంగారెడ్డిలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. మొత్తంగా బీజేపీ సంబంధించిన 4, 5 తారీఖుల్లో మోడీ పర్యటన ఉండబోతుంది. మరి ఒక వైపు మోడీకి ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విధి విధానాలంటే మరియు అలాగే రాజ్భవన్ లో 4వ తారీఖు కూడా బస ఉంటుంది కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఆయన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయవచ్చు. అలాగే సీట్ల సర్దుబాటుపై కావచ్చు, అభ్యర్థుల విషయం కావచ్చు చర్చ జరిగే అవకాశం కూడా ఉండబోతుందని చెప్పేసి వినిపిస్తుంది. అలాగే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి సీటు విషయంలో కూడా 4 లేదా 5 తారీఖులో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి మురళీధర్ రావు, ఈటల రాజేంద్ర, తాజాగా మల్కా కొమరయ్య కూడా అక్కడి నుంచి సీటు ఆశిస్తున్న నేపథ్యంలో కూడా కొంచెం మల్కాజ్గిరి కొంచెం టఫ్ గా ఉందని చెప్పొచ్చు బీజేపీకి. ఎందుకంటే మల్కా కొమరయ్య కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నటువంటి మల్కా ప్రయత్నిస్తున్న సందర్భం. అలాగే నిన్న ఢిల్లీకి బీజేపీ పిలిపి వస్తే ఆయన కూడా మొన్న వెళ్ళడం జరిగింది. మరి అక్కడ జరిగిన కార్యక్రమాలు కూడా మరి ఆ సందర్భంలో మళ్ళీ కొమరయ్యకు కూడా సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోడీ ఈ 2 రోజులు 4, 5 తారీఖు సంబంధించిన తెలంగాణ టూర్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకోబోతుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.